హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేక్ వన్ ఇన్నోవేటివ్ ఛానల్. భాషా విభేదాలు లేకుండా మన తెలుగు ప్రేక్షకులు సినిమాని ఆదరించడానికి ఎప్పుడూ ముందంజలో ఉంటారు. అయితే రీసెంట్గా కొన్ని ఇష్యూస్ ఫేస్ చేసుకొని లేటుగా ప్రీమియర్స్ స్టార్ట్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది మన రాజాసాబ్ సినిమా. ఇక్కడ నేను సినిమా రివ్యూ గురించి చెప్పట్లేదు, జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను. సినిమా ఏంటి, ఎలా ఉంది అనేది. సో సినిమా నచ్చితే అందరూ రివ్యూస్ చూడకుండా, ట్రోల్స్ అన్ని పట్టించుకోకుండా వెళ్ళి చూడండి. ఓకే, బట్ ట్రోల్స్ నెగిటివ్ చేయొద్దు. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్. ఓకే, ఆయన ప్రభాస్ గారు ఎంత పెద్ద సినిమాలు తీశారో మనందరికీ తెలుసు. సో ఆయన చేసిన ఒక చిన్న ప్రయత్నమే ఒక రాజాసాబ్ సినిమా. ఓకే, ముందుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం ప్రతి హీరోని ఆదరిస్తాం, మన ఫ్యాన్స్. మనం ఫ్యాన్స్ ఎంత వైలెంట్గా ఉంటారో మనం బయట చూస్తున్నాము. బట్ ప్రీమియర్స్ అనేవి లేట్ అవుతుంటాయి అండ్ కొంచెం రిలీజ్కి ఇష్యూస్ ఉంటాయి. అది టెక్నికల్గా మనకు తెలియదు, ఇంటర్నల్గా చాలా జరుగుతుంటాయి. అండ్ ప్రొడ్యూసర్స్ కానీ లోపల అంటే బయట పొలిటికల్ ఇష్యూస్ కానీ థియేటర్ ఇష్యూస్ కానీ అలా ఉంటాయి. బట్ అవన్నీ మనం కొంచెం పేషెన్సీగా అర్థం చేసుకోవాలి. మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. సో అవి అర్థం చేసుకొని మనం సినిమా ఈరోజు కాదు రేపు రిలీజ్ అవుద్ది, బట్ సినిమా అయితే మనం చూస్తాం. సో అది కొంచెం అర్థం చేసుకోవాలి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్లో చెప్తాను. ఓకే, సో ముందుగా సినిమా విషయానికి వస్తే మనం ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాము. నెక్స్ట్ తమన్ గారు. సో తమన్ గారి గురించి మనకు తెలిసిందే. ఈ సినిమాకు కూడా ఆయన మంచిగా న్యాయం చేశారు, మంచి సాంగ్స్ ప్లే చేశారు అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సో ప్రభాస్ గారి ఎంట్రీ విషయంలో కానీ అండ్ తను ఫైట్ సీక్వెన్సెస్లో కానీ అండ్ మధ్యలో వచ్చే ఒక్కొక్క హీరోయిన్ అండ్ విలన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ల ఎంట్రీ ఇచ్చిన బీజింగ్ అని చాలా బాగుంది. సో తమన్ గారు అయితే ఈ సినిమాకి మంచిగా న్యాయం చేశారు. అండ్ నెక్స్ట్ కింగ్ సోలమాన్ గారు అండ్ ఈ సినిమాకి ఫైట్ కొరియోగ్రాఫర్గా చేశారు. సో ఆయన చాలా స్టైలిష్గా చూపించారు ప్రభాస్ గారిని. తను కంపోజ్ చేసిన 2-3 ఫైట్లో ప్రభాస్ గారు చాలా స్టైలిష్గా అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అవి చాలా బాగున్నాయి. ప్రభాస్ గారు ఇంతకుముందు చేసిన సినిమాల్లో కంటే ఈ సినిమాలో చాలా కొత్తగా చూపించారు. సో ఖచ్చితంగా ఈ సినిమాలో ఫైట్స్ మీకు బాగా నచ్చుతాయి. అండ్ నెక్స్ట్ విఎఫ్ఎక్స్. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ చాలా బాగుందండి. బయట ఎక్కడో కొన్ని చోట్ల నేను చూశాను బాగలేదని, బట్ చాలా బాగుంది. మీరు తప్పకుండా నచ్చుతుంది. కొంచెం నెగిటివిటీ పక్కన పెట్టేసి పాజిటివ్గా ఆలోచిస్తే ఎక్కడ నేను చూసిన ప్రకారం 95% విఎఫ్ఎక్స్ ఎక్కడ నీకు తేడా ఏం లేదు, చాలా బాగుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్టిస్టుల విషయానికి వస్తే ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్గా సంజయ్ దత్ విలన్గా యాక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ బొమ్మాని ఇరానీ గారు ఒక ఇంపార్టెంట్ రోల్లో ప్లే చేశారు. అండ్ సముద్రకని గారు ఒక ఇంపార్టెంట్ కీ రోల్లో ఈ సినిమాలో యాక్ట్ చేశారు. అండ్ ఈ సినిమాలో ప్రభాస్ గారి నాయనమ్మగా ఆమె ఒక మెయిన్ లీడ్. ఈ సినిమాకు ఒక రీజన్ స్టోరీ స్టార్ట్ అవ్వడానికి ఆమె జెరీనా వహబ్, ఆమె ప్రభాస్ గారి నాయనమ్మగా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. చాలా బాగా యాక్ట్ చేశారండి. చాలా ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి ప్రభాస్ గారి మధ్యన, జరీనా గారి మధ్యన. అండ్ నెక్స్ట్ ఈ సినిమాలో కమెడియన్స్గా ప్రభాస్, సీను గారు అండ్ గణేష్ గారు, సత్య గారు అండ్ సప్తగిరి గారు యాక్ట్ చేశారు. సో వాళ్ళ సీన్స్ కొంచెం ల్యాగ్ అనిపించినా కూడా సో వాళ్ళ తగ్గట్టుగా సీన్స్ కొంచెం కామెడీగా మనకి ఆకర్షిస్తాయి. బట్ ఓకే, సినిమాలో కొంచెం ల్యాగ్ ఉంది. ఈ కామెడీ సీన్స్ కొంచెం తగ్గిస్తే బాగుండేది అని ఒక చిన్న ఒపీనియన్. అండ్ నెక్స్ట్ మన హీరోయిన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో 3 హీరోయిన్స్ అందరికీ తెలిసిందే. సో ప్రతి ప్రమోషన్స్లో వాళ్ళ 3 చాలా ఎనర్జీగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సో ఫస్ట్ వాళ్ళ 3కి అప్రిషియేట్ చేయాలి. మాలవిక మోహనన్ అండ్ నిధి అగర్వాల్ అండ్ రిద్ధి కుమార్. సో వీళ్ళ 3 మాత్రం సినిమాలో చాలా గ్లామర్గా చాలా బాగా చూపించారు మారుతి గారు. అండ్ వాళ్ళ 3 కూడా కీ రోల్ ఉంది సినిమాలో, చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ మన మెయిన్ మారుతి గారి విషయానికి వస్తే సో ఈ యాక్చువల్గా మారుతి గారు ఇంతకుముందు తీసిన సినిమాలు మనం చూసుకుంటే సో పెద్ద సినిమాలు ఏం కాదు, అంటే పెద్ద బడ్జెట్ మూవీస్ కూడా కాదు.
ఈ ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ సినిమాని ఆయన తీస్తున్నారు అంటే ఫస్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాట, అబ్బా ఏంది మారుతి గారు ప్రభాస్తో సినిమానా, ఏం సినిమారా బాబు అని మనకు అనిపిస్తుంది. బట్ ఆఫ్టర్ వాచింగ్ రాజాసాబ్ మూవీ, అబ్బా ప్రభాస్ గారితో ఈ సినిమా తీశాడు మారుతి గారు అని ఖచ్చితంగా అనుకుంటారు. ఎందుకంటే ఆయన రేంజ్ వేరు, అంతకుముందు రాజాసాబ్ సినిమా రేంజ్ వేరు, చాలా బాగా తీశారు. షాక్ అవుతారు, నిజంగా స్టన్ అవుతారు. ఆ సినిమా విధానం కానీ, ఆయన చూపించిన ఫైట్ సీక్వెన్సెస్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, లాస్ట్ 30 to 40 minutes క్లైమాక్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సో మీరు ఖచ్చితంగా చాలా ఇంప్రెస్ అవుతారు, మారుతి గారిని మెచ్చుకుంటారు కూడా, ఈయనైనా ఈ సినిమా తీసింది అని చెప్పి. మనం చిన్న బడ్జెట్ మూవీస్ తీసే మారుతి గారి దగ్గర నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? అంత ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకోకూడదు కదా. సో ఫస్ట్ అది మన తప్పు అది. సో మారుతి గారి రేంజ్ ఏంటి, ఆ ఎక్స్పెక్టేషన్స్తో మన సినిమాకి వెళ్ళాలి. సో సినిమా చూశాక మనకు ఒక పాజిటివ్ వైపు రావాలి, ఓకే ఇలాంటి మారుతి గారు ఇలాంటి సినిమా తీశారు అని చెప్పి. అంతేగాని ఫస్ట్ నుంచి మనం ట్రోల్ చేయడం వల్ల సినిమా మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పడిపోయింది. బట్ నా ఒపీనియన్ అయితే మారుతి గారు ట్రెమెండస్ జాబ్ అండి, బాగా తీశారు. సో ఆయనకి బిగ్ థ్యాంక్ యూ. ప్రభాస్ గారిని అంత స్టైలిష్గా చూపించారు. మనం రీసెంట్గా చూసుకున్న 3-4 మూవీస్లో ప్రభాస్ గారు ఒక వైలెంట్ రోల్లోనే కనిపించారు, అండ్ కల్కిలో కొంచెం ఫన్నీగా. సో అలాంటి ఫన్నీ క్యారెక్టర్ని చూపిస్తూ, ఒక వెటకారం చేస్తూ, ఒక మంచి ప్రభాస్ని, మన కొత్త ప్రభాస్ని చూసాం ఈ సినిమాలో. అండ్ చూసుకుంటే ఫైట్స్ కానీ, ఆయన క్యారెక్టర్ కానీ, అండ్ లాస్ట్లో ఎమోషన్స్ చాలా బాగా చూపించాడు. ఎమోషన్ సీన్స్ కానీ మనం ఇంతవరకు ఎప్పుడు మనం అలాంటి ఎమోషన్స్ మనం చూసాం ప్రభాస్ గారిని, అంత బాగా చూపించాడు. వాళ్ళ నాయనమ్మ మనవడు వాళ్ళ మధ్య జరిగే ఎమోషన్స్, అండ్ ఆయన తాత కోసం ఆయన వెళ్ళి చేసే ఫైట్, అంటే నేను స్టోరీ నేను రివీల్ చేయట్లేదు, ఓకే. తాత కోసం మనం ట్రైలర్లో చూసాం, ఎందుకు ఆయన మెయిన్ ఆ స్టోరీ ప్లాట్ ఏంది అనేది నేను చెప్తున్నాను. సో అదే వాళ్ళ నాయనమ్మ తాతని కలపడానికి ఆయన చేసే ప్రయత్నం అదేంటి అనేది ఈ సినిమా ప్లాట్ అలా రన్ అవుతుంది. అండ్ మెయిన్గా ఫైనల్గా నేను ప్రభాస్ గారు గురించి చెప్పాలి. ప్రభాస్ గారు ఈ సినిమాలో తను ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంతకు మించి పెట్టారండి. తనకి ఒక స్మాల్ లెగ్ ఇంజురీ ఉంది అని చెప్పి బయట టాక్ నడిచింది. సో అయినా కూడా ఈ సినిమాలో మన కోసం, మన తెలుగు ప్రేక్షకుల కోసం ఆయన డ్యాన్స్ వేయడానికి చాలా ప్రయత్నించారు. సో మనం ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ఆయన వాళ్ళ నాయనమ్మ మనవోడు మధ్య ఎమోషన్స్ నుండి నేను ఇంతవరకు అంత ఎమోషనల్ సీన్స్ని, ఆ యాక్టింగ్ని నేను ప్రభాస్ గారి దగ్గర చూడలేదు. నిజంగా మీరు చూస్తే ఖచ్చితంగా ఇదే మాట అంటారు. చూడండి, లాస్ట్ 30 minutes 40 minutes సినిమా బాగుందని చెప్తున్నాను కదా. సో అక్కడ కూడా ఒక ఫైట్ సీక్వెన్సెస్లో కానీ ఆయన చూపించిన విధానం. సో ఈ సినిమా మెయిన్గా ఒక చిన్న విషయం చెప్తాను, ఇట్స్ నాట్ ఏ లీక్, ఇది ఒక మైండ్ గేమ్ అండి. ఒక విలన్కి అండ్ హీరోకి మధ్యన మైండ్ గేమ్, ఓకే. అది ఏంటి అనేది సినిమా మనకి సెకండ్ హాఫ్లో తెలుస్తుంది. సో అప్పుడే మనకి సినిమా అనేది ఒక ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది అనమాట. ఓకే, ఇంత డెప్త్ ఉందా విలన్ రోల్లో అని చెప్పి. సో అద్భుతంగా చూపించారండి. అండ్ సంజయ్ దత్ కూడా ఇంత ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఇదే ఫస్ట్ టైం. సో ఆయన కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సో మొత్తానికి నేనేం చెప్తానంటే, సో ఈ డివైడ్ టాక్ని ఎంత వదిలేసేయండి. సో అఫ్కోర్స్ సినిమా అయితే కొంచెం ల్యాగ్ ఉంది, కొన్ని సీన్స్ తీసేయచ్చు, బట్ అవన్నీ కూడా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మారుతి గారు అవన్నీ యాడ్ చేశారని మనం అనుకోవచ్చు. బట్ ప్రభాస్ గారి వన్ మ్యాన్ షో, విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. లాస్ట్ 30-40 minutes సినిమా ఎక్సలెంట్గా ఉంది. సో ఇంకా మనం బయట ప్రజెంట్ ట్రెండింగ్గా జరుగుతున్న ఆ క్రోకోడైల్ మీమ్స్, ఆ ఫైట్ కూడా ఈ సినిమాలో చాలా బాగుంది. సో ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. బై. సైనింగ్ ఆఫ్.